గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండపాటూరు గ్రామం. ఈ చిన్న గ్రామంలో భక్తుల కొంగు బంగారంగా గ్రామదేవతగా కొలువై ఉంది శ్రీ కొండపాటూరు పోలేరమ్మ తల్లి. ఆదిశక్తి ప్రతి గ్రామంలో ఏదో ఒక రూపంలో వెలసి భక్తుల పూజలు అందుకుంటూ తనను ఆర్తిగా పిలిచిన వారికి అండగా నిలుస్తోంది. అలా కొండపాటూరు ప్రజలకు కష్టాల్లో తోడుగా, ఆపదల్లో రక్షణగా, కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా పూజలందుకుంటోంది పోలేరమ్మ అమ్మవారు. స్వయంభూగా వెలసిన ఈ అమ్మవారి మహిమలు అనంతమని భక్తుల విశ్వాసం. ఈ ఆలయానికి సంబంధించిన స్థల పురాణం కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. పూర్వం కొండపాటూరు గ్రామంలో కరువు రావడంతో రైతులు బ్రిటిష్ అధికారులకు శిస్తు చెల్లించలేకపోయారు. దీంతో అధికారులు కొండపాటూరు రైతులను అద్దంకి జైలులో బంధించారు. అదే సమయంలో అద్దంకిలో పోలేరమ్మ అమ్మవారి జాతర జరుగుతోంది. జాతరను చూడాలని రైతులు కోరుకున్నా జైలరు అందుకు అనుమతించలేదు. దాంతో రైతులు అమ్మవారిని ప్రార్థించారు. అమ్మా, మా కష్టాలు తొలగి మేము జైలు నుంచి విడుదలైతే నిన్ను మా గ్రామంలో ప్రతిష్ఠించి కొలుస్తామని మొక్కుకున్నారు. ఆ రాత్రే అమ్మవారు జైలరు కలలో కనిపించి రైతులను విడుదల చెయ్యమని ఆజ్ఞాపించిందట. అమ్మవారి ఆదేశంతో రైతులు జైలు నుంచి విడుదలయ్యారు. కాని గ్రామానికి చేరుకున్న తరువాత అమ్మవారికి ఇచ్చిన మొక్కును వారు మరిచిపోయారట. కొంతకాలానికి కొండపాటూరు గ్రామానికి చెందిన బాపిరాజు అనే రైతు పొలంలో దున్నుతుండగా నాగలికి ఓ శిల తగిలింది. ఆ శిల తగిలిన వెంటనే రైతుతో పాటు ఎద్దులు కూడా సొమ్మసిల్లి పడిపోయాయట. అదే సమయంలో ఓ మహిళలోకి అమ్మవారు ఆవహించి జరిగిన విషయాన్ని గ్రామస్తులకు తెలియజేశారని స్థానికుల విశ్వాసం. వెంటనే ఆ గ్రామస్తులు ఆ ప్రదేశంలో తవ్వగా ఒక శిల కనిపించింది. ఆ శిల నుంచి రక్తం రావడంతో వారు ఆశ్చర్యపోయారు. అప్పుడు తాము అమ్మవారికిచ్చిన మొక్కు గుర్తుకొచ్చింది. అమ్మవారు స్వయంభూగా వెలసిన ఆ ప్రదేశంలోనే ఆలయాన్ని నిర్మించి పోలేరమ్మ తల్లిని పూజించడం ప్రారంభించారు. అప్పటినుంచి నేటి వరకు అమ్మవారికి నిత్య పూజలు కొనసాగుతున్నాయి. ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఉంది. గర్భగుడిలో అమ్మవారు 2 రూపాల్లో దర్శనమిస్తారు. ఒకటి స్వయంభూ రూపం, మరొకటి భక్తులు నిత్య పూజలు, అభిషేకాలు చేసుకునేందుకు ప్రతిష్ఠించిన అమ్మవారి రూపం. పోలేరమ్మ తల్లిని దర్శించుకుంటే దృష్టిదోషాలు తొలగుతాయని, సంతాన ప్రాప్తి కలుగుతుందని, పంటలు బాగా పండుతాయని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా ప్రతి మంగళవారం అమ్మవారి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల వరకు అమ్మవారి అలంకరణకు ముందు నిజరూప దర్శనం చేసుకునే అవకాశముంటుంది. రైతులకు కూడా పోలేరమ్మ తల్లిపై ఎంతో విశ్వాసముంది. అమ్మవారికి పూజలు చేసిన ట్రాక్టర్లు, ఎడ్లబండ్లకు ఎలాంటి ప్రమాదాలు జరగవని వారు నమ్ముతారు. తమ పంటలు సమృద్ధిగా పండాలని, గ్రామం సుభిక్షంగా ఉండాలని, అమ్మవారి కృప ఎల్లప్పుడూ తమపై ఉండాలని భక్తులు ప్రార్థిస్తారు. ఇక కొండపాటూరు పోలేరమ్మ జాతర అంటే గ్రామంలో పండుగ వాతావరణమే. ప్రతి సంవత్సరం ఉగాది తరువాత వచ్చే మొదటి శుక్రవారం అమ్మవారి కొలుపుతో జాతర ప్రారంభమవుతుంది. ఆ రోజు నుంచి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి
అమ్మవారి జాతర గురించి తెలియజేస్తారు. 19 రోజుల తరువాత జరిగే ప్రధాన ఉత్సవాల్లో సిరిమానోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. భక్తులు తమ పొలాల్లో పండించిన వరి, మిరప, మొక్కజొన్న కంకులను అమ్మవారికి సమర్పిస్తారు. అనంతరం సిరిమానును గ్రామంలోని ప్రధాన వీధుల్లో ఊరేగిస్తారు. కొండపాటూరు పోలేరమ్మ అమ్మవారికి బాపట్లలో కొలువైన శ్రీ భావనారాయణ స్వామివారితో కూడా ప్రత్యేకమైన అనుబంధముంది. భావనారాయణ స్వామివారిని అమ్మవారి తమ్ముడిగా భావిస్తారు. ప్రతి సంవత్సరం స్వామివారి కళ్యాణోత్సవానికి కొండపాటూరు పోలేరమ్మ ఆలయం నుంచి పుట్టింటిసారె సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఇలా స్థల పురాణంతో, విశిష్టమైన ఆచారాలతో, భక్తుల నమ్మకంతో కొండపాటూరు పోలేరమ్మ తల్లి ఈ ప్రాంత ప్రజల జీవితాల్లో ఒక భాగంగా నిలిచారు. కష్టాల్లో పిలిచే తల్లి, ఆపదల్లో కాపాడే అమ్మ, పంటలను కాపాడే రైతుల ఇలవేల్పు, గ్రామాన్ని చల్లగా చూసే గ్రామదేవత. అదే కొండపాటూరు పోలేరమ్మ తల్లి. ఆ తల్లి కరుణా కటాక్షాలు ప్రతి కుటుంబంపైనా ఉండాలని, అందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సిరి సంపదలు ప్రసాదించాలని కోరుకుందాం. జై పోలేరమ్మ తల్లి.